హాయ్ గైస్, నేను మీ లిఖిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబర్లు. అసలు ఈ ప్రహల్గామ్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్రహల్గామ్ అని అందరూ స్టోరీస్ పెడుతున్నారు. ఏంటా అని నాకు కూడా తెలియలేదు. మీకు కూడా ఈ కన్ఫ్యూజన్ ఉందా? అయితే మీ కన్ఫ్యూజన్ నేను పోగొడతాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అసలు ప్రహల్గామ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక విలేజ్ అనమాట. అది ఒక టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. దాన్ని ఎలా అంటారంటే, సమ్మర్ సీజన్లో అయితే కనుక అది ఒక మినీ స్విట్జర్లాండ్ అనే చెప్పచ్చు. అసలు ఏమైంది ఏంటి ఇవన్నీ తెలియాలంటే మన వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే కనుక టెర్రరిస్టులు మన దేశంలో ఉన్న వారిపై అటాక్ చేశారు. అది ఎలా చేశారు ఏంటి, అందుకని అందరూ స్టోరీస్ పెడుతున్నారు. ఇదైతే మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఎలా చేశారో అన్నది కూడా చెప్తాను, అది కూడా చూడండి. ఇప్పుడు ప్రహల్గామ్ వెళ్ళామంటే ప్రహల్గామ్లోనే ఉండం కదండి. ఆ ప్రహల్గామ్ నుంచి పక్కనున్న వ్యూస్ కూడా చూడాలనుకుంటాం కదా. అలాగే అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఒక ఊరు ఉంది. ఆ ఊరు వెళ్ళాలంటే బై వాక్ వెళ్ళాలి, లేదు అంటే కనుక హార్స్ మీద అయితే వెళ్ళాలి. న్యూలీ మ్యారీడ్, కొత్తగా పెళ్ళైన ఒక జంట అయితే వెళ్తారు కదండి, హనీమూన్స్ లాగా. అలా అయితే వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు బై వాక్ వెళ్తున్నారు. వెళ్తుంటే అక్కడ చిన్న చెక్కింగ్ అయితే ఉంది. ఆ చెక్కింగ్లో 7 మెంబర్స్ అయితే కనుక టెర్రరిస్టులు అయితే కలిసిపోయారు. ఎలా అంటే మన ఆర్మీ వాళ్ళు వేసుకున్నట్టు యూనిఫామ్ వేసుకుని సేమ్ యాజ్ అలాగే కలిసిపోయి వాళ్ళు చెక్ చేయడం మొదలుపెట్టారు. చెక్ చేస్తూ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఐడి కార్డ్స్ చెక్ చేశారు. ఐడి కార్డ్స్లో హిందూ అని ఉన్న వాళ్ళందరినీ చంపేశారు, ముస్లిం అని ఉన్న వాళ్ళందరినీ మాత్రం వదిలేశారంట. ఇలా అయితే కనుక టోటల్ 28 మెంబర్స్ని అయితే చంపేశారు. హైదరాబాద్లో ఒకళ్ళని, కర్ణాటకలో ఒకళ్ళని, గుజరాత్ నుంచి చాలా ఇలా ఎన్నో, తమిళనాడు నుంచి ఇలా చాలామంది అయితే వెళ్ళారు. వాళ్ళందరినీ చంపేశారు. ఇలా కాశ్మీర్లో అయితే 20 years లోపు చూసుకుంటే అసలు ఇటువంటిదే జరగలేదు. ఇటువంటి వార్ 20 years బ్యాక్ అయితే జరిగింది, మళ్ళీ ఇప్పుడైతే జరిగింది. అలాగే కొత్తగా పెళ్ళైన జంట వెళ్ళారు కదా, వాళ్ళ హస్బెండ్ అయితే చంపేశారు. పాపం తను అడిగిందంట, నన్ను కూడా చంపేయండి నా హస్బెండ్తో పాటు. అంటే కనుక నేను చంపను, వెళ్ళి నీ మోదీకి చెప్పుకో అన్నారంట. ఇప్పుడు ఉంటుంది వాళ్ళకి. మోదీకి తెలిస్తే ఏమవుతుందో. వాళ్ళు గతంలో ఒకటి ఆల్రెడీ ఫేస్ చేశారు, మర్చిపోయినట్టున్నారు వాళ్ళు. ఒక భార్య ముందే భర్తని చంపారు, ఒక కొడుకు ముందే తండ్రిని చంపారు, తల్లి ముందే బిడ్డలని చంపారు. ఏంటండి ఈ అన్యాయం? అస్సలు చాలా దారుణం అన్నమాట ఇది. ఆఖరికి అక్కడ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, మన ఇండియన్ ఆర్మీ వెళ్ళినా సరే వద్దు మమ్మల్ని బతికనివ్వండి ప్లీజ్ అని దండం పెట్టేంత అలా భయపడిపోయారు వాళ్ళు. ఒక అమ్మాయి కాళ్ళ పారాని ముందే అలా భర్తను దూరం చేసుకోవడం అంటే ఎంత బాధాకరం విషయమో ఆలోచించండి. కానీ వాళ్ళకి ఇప్పుడు ఉంటుంది ఖచ్చితంగా. కానీ వాళ్ళు ముస్లిమ్స్నే అలౌ చేశారు, ముస్లిమ్స్నే బతకనిచ్చారు అనడానికి కూడా లేదంట. ఎందుకంటే వాళ్ళు నిజమైన టెర్రరిస్టులో కాదో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒక ముస్లిం అతన్ని కూడా చంపేశారు. చంపిన వాళ్ళలో ఒకరైతే ముస్లిం కూడా ఉన్నారంట. మరి నిజమేదో రూమర్ ఏదో కూడా ఇంకా అయితే సరిగా తెలియదు. ఆ అమ్మాయి నా భర్తను ఎలాగూ చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి అంటే కనుక టెర్రరిస్ట్ చెప్పిన మాట ఇది, నో వీ డోంట్ కిల్ యూ, వెళ్ళి మీ మోదీకి చెప్పుకో. కానీ ఎంత బాధాకరమైన విషయమో కదండి. అంటే ఇప్పటిదాకా జమ్మూ అండ్ కాశ్మీర్లో యుద్ధాలు జరగలేదా అంటే జరిగినాయి. కానీ 20 years ముందు నుంచి చూసుకుంటే కనుక 20 years లోపు నార్మల్ పీపుల్ మీద ఎటువంటి దాడులు జరగలేదంట. ఇప్పుడైతే నార్మల్ పీపుల్ మీదే కదా జరిగినాయి, అందుకని అలా చెప్పాను నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ చాలామంది న్యూస్ ఫాలో అవ్వరు, నాలాగే నేను కూడా ఫాలో అవ్వను. కానీ ఇవాళ ఇన్స్టా ఓపెన్ చేయగానే ప్రతి ఒక్కరి స్టోరీలో ఇలా పెట్టుకుంటున్నారు ప్రహల్గామ్ అని. ప్రహల్గామ్లో ఏమైంది, అసలు ప్రహల్గామ్ అంటే ఏంటో కూడా నాలాంటి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళందరికీ క్లారిఫై ఇద్దామని అయితే ఈ వీడియో చేశాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను.